భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ పేరిట విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ దళాలు ప్రజలను ఎలా కాపాడతాయి అనే దానిపై ఓల్డ్ పోస్టాఫీస్ కూడలి వద్ద స్థానికులకు అవగాహన కల్పించారు. విశాఖలో నిర్వహించిన మాక్ డ్రిల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా సైరన్ మోగించి బహుళాంతస్తు భవనంలో మంటలు చెలరేగేలా చేశారు. అందులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది లోపలికి ప్రవేశించి క్షతగాత్రులను భుజాన వేసుకుని నిచ్చెన సహకారంతో కిందకు దింపారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య సిబ్బంది బాధితుడిని స్ట్రెచర్పై వైద్య శిబిరానికి తరలించి చికిత్స అందించారు. ఇంట్లో చెలరేగిన మంటలను వివిధ శాఖల సమన్వయంతో ఆర్పేసిన ఫైర్ సిబ్బంది గ్యాస్ లీక్ అయి సిలిండర్ నుంచి వస్తున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు ధరించి ప్రమాదానికి గురైన భవనంలోకి ప్రవేశించారు. భారీగా ఏర్పడ్డ పొగతో ఉక్కిరిబిక్కిరై అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి ఎలా తరలిస్తారన్న ప్రక్రియను ప్రజలకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ మాక్ డ్రిల్కు ఎన్సీసీ విద్యార్థులు సహాయ సహకారాలు అందించారు. మొత్తం ఫస్ట్ మనం అలర్ట్ అయ్యేది ఎట్లా అంటే ఎయిర్ రైడ్ సిగ్నల్ అండి. అది మనకి నేవీ మన ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్కి కాల్ రాగానే వెంటనే అలర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ రైడ్ సిగ్నల్ని మనం ఇక్కడ ఆపరేట్ చేశాము. ఆ సైరన్ రాగానే వెంటనే ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీ జరిగిందంటే వెంటనే ఆల్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఫైర్ సర్వీసెస్ కానివ్వండి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇమ్మీడియట్గా రంగంలోకి దిగుతాయి. ముఖ్యంగా అండి ఇప్పుడు మనకి వచ్చేసి ఇప్పుడు బిల్డింగ్ కొలాప్స్ ఇన్సిడెంట్ అనుకోండి, మనకి కట్టర్స్ కావాలి, కాంక్రీట్ కట్టర్స్ కానివ్వండి, అలానే స్ప్రెడర్స్ కావాలి. ఇటువంటి ఎక్విప్మెంట్ ఉండటంతోనే మనం ఆ బిల్డింగ్లో నుంచి ఎవరినైనా రెస్క్యూ చేయగలుగుతాం. అలానే ఫైర్ సర్వీసెస్ వాళ్ళకి మనకి బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ ఉండాలి. దట్టమైన స్మోక్లో వెళ్ళాలి అంటే వాళ్ళకి బిఏ సెట్లు వేసుకొని వాళ్ళు రెస్క్యూ చేయగలుగుతారు. అలానే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉండాలి ఫైర్ దగ్గరికి వెళ్ళేసి చేయడానికి. ఇటువంటి ఎక్విప్మెంట్ మేము ప్రొక్యూర్ చేసుకొని సంసిద్ధంగా ఉంటున్నాం. అలానే పబ్లిక్ని ఎలా సేఫ్ గార్డ్ చేయాలంటే పబ్లిక్ కూడా సివిల్ డిఫెన్స్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి మెథడ్స్లో రెస్క్యూ మెథడ్స్ని మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. సో రెస్క్యూ మెథడ్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా కనుక ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు వాళ్ళని సేఫెస్ట్ మెకానిజంలో వాళ్ళు బయటికి తీసుకురాగలుగుతారు. ఇంకా డ్యామేజ్ చేయకుండా వాళ్ళ హెల్త్ ఇంకా పాడవకుండా ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే సిపిఆర్ లాంటివి చేసేసి వెంటనే రెస్క్యూ చేయడానికి ఆ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము అసలు బెడ్స్ ఒకటి, స్ట్రెచర్స్ ఒకటి, వీల్ చైర్స్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి, ప్రైమరీ ఏదంటే ఎమర్జెన్సీ సంబంధించిన పరికరాలన్నీ మేము ఎక్వైర్ చేసుకుని రెడీగా ఉంచుకుంటాము. అలాగే 108 సర్వీసెస్ కూడా మనము సఫిషియెంట్గా పెట్టుకుంటాము. అండ్ ఇఫ్ నీడెడ్ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి అంబులెన్సెస్ కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. ఇలాగా మెడికల్ టీమ్స్ను కూడా మేము డెప్యూట్ చేసుకొని రౌండ్ ది క్లాక్ ఉండేటట్టు చూసుకొని వాటికి ఫస్ట్ ఎయిడ్ చేయవలసినవన్నీ ఇక్కడ క్యాంపులో చేసేసి మిగతా ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటే నియర్ బై బేస్ హాస్పిటల్స్కి పంపించి అక్కడ వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతుంది. మనం లోపల చూస్తున్నాం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు లోపలికి వెళ్తున్నాయి. ఏ విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశాఖ కలెక్టర్ తెలిపారు. నిజంగా సమస్య వస్తే కూడా మనం పగడ్బందీగా దాన్ని ఎదుర్కొనడానికి సమన్వయంతో అందరూ అన్ని శాఖలతో పాటు ప్రజలు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక సోల్జర్గా నిలబడడానికే ఈ మొత్తం యాక్టివిటీ. అంటే ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి ప్రాంతం కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇన్ టైం బౌండ్ మేనర్ రాబోయే వారాల్లో మనము ప్రతి ప్రాంతంలో కూడా నిర్వహిస్తాం. అదేవిధంగా మన ప్రాంతం యొక్క భద్రత దీని మీద తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కావాల్సిన చర్యలను కూడా చేపట్టడం జరుగుతున్నది. నేవీ వాళ్ళు దే ఆర్ టేకింగ్ అడిక్వేట్ మెషర్స్. వాళ్ళకి కావాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో వాళ్ళు చేపడుతున్నారు. అదేవిధంగా కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తంగా ఉన్నారు. మన మెరైన్ పోలీస్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క శాఖ కూడా ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు.